హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అంటారు కదా. అలాంటి ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. రంజాన్ పండగకి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అండ్ ఎక్కువ హెవీగా వర్క్ ఉన్నా కూడా, అంటే వంట చేయడం ఆడవాళ్ళకి ఒక చిరాగ్గా ఉంటుంది కదా, అలా వద్దు అనేసి రాత్రి అన్ని మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కూడా వీలైనంత త్వరగా 10 లోపలే అన్ని వంటలు అన్నీ చేయడం, అండ్ అతిథులు వచ్చిన వాళ్ళకి మన శక్తి కాడికి వాళ్ళని చూసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక వాళ్ళు పొద్దున్నే నమాజ్కి పోయించారు. మా హస్బెండ్ అండ్ మా బాబు, మగవాళ్ళకి పొద్దున్నే నమాజ్ ఉంటుంది కదా, వెళ్ళేసి వచ్చారు. అండ్ మధ్యాహ్నం నమాజ్ కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ముందు రోజు నుంచి కంటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. నేను హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా ఆయన మ్యాక్సిమం రారన్నమాట. ఇక ఇలా జరుగుతూనే ఉంది. ఇంకా మధ్యాహ్నానికి ఇక చూస్తే కన్నంతా ఎర్రగా అయిపోయింది, అసలు వాటర్ ఎక్కువ కారిపోతుంది. ఇంక ఇలా కాదు, కుదరదు అని చెప్పి మాకు దగ్గరున్న సిటీకి మేము వెళ్ళాము. అండ్ వెళ్ళి అక్కడ కంటికి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూపించుకున్నాము. వాళ్ళు కొన్ని డ్రాప్స్ వేసి ఏదో దుమ్ము ధూళి అదంతా ఉంది అని చెప్పి ఒక దూది పుల్లతో క్లీన్ చేశారు. వెంటనే కూడా క్లీన్ చేసినట్టు ఏం కుచ్చుకోనట్టు చెప్పారు మా హస్బెండ్. తర్వాత ఇంకా ఏదైతే చుక్కలు అలాగే టాబ్లెట్స్ ఇచ్చారు, కానీ నెక్స్ట్ డే కూడా అంతగా తగ్గట్లేదు అనమాట. కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఒక 2-3 డేస్ తర్వాత తగ్గుతుంది అని చెప్పారు. మరి 2 రోజుల నుంచి సఫర్ అయ్యారు కాబట్టి వెంటనే తగ్గదు అనుకుంటాను. ఇక వాళ్ళ టాబ్లెట్స్ అవి ఇవ్వడం వల్ల తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంత లోపల మా పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి 10 గంటల నుంచే స్టార్ట్ చేశారు, మమ్మల్ని ఎక్కడికో చోటికి తీసుకొని వెళ్ళండి అని. ఇక మాకైతే నాకైతే పర్టికులర్గా అసలు ఓపిక లేదు. ఉపవాసాలు ఉండి రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ పొద్దున్నే షాప్ చూసుకోవాలి అని చెప్పి ఉంటే లేదు ఇక కుదరదు అని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళకి ఓటేయడం వల్ల తప్పక నలుగురం కలిసి ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటుంటే మాకు బంధువు అలాగే నా ఫ్రెండ్ కూడా తను ఉండేసి ఇక్కడ దగ్గరలోని రాజంపేటలోని కొత్తగా పార్క్ పెట్టారు, బాగుంది, మేము అక్కడికి వెళ్తున్నాము అని చెప్తే సరే అయితే మనం కూడా అక్కడికి వెళ్దామా అని చెప్పి ఇక ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే ఇప్పుడు డెవలప్ అవుతుంది అండ్ ఒక 2 years తర్వాత అయితే మంచిగా పార్క్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసిన కాడికి. ఇప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని పెట్టారు. అండ్ అక్కడక్కడ చెట్లు కొంచెం గ్రీనరీగా కనిపిస్తున్నాయి. ఒక 2 years తర్వాత వెళ్తే మాత్రం ఒక మంచి పార్క్ దగ్గరలో రాజంపేటలో ఉన్నట్టే. ఇంకా వాళ్ళే అన్నమాట వీళ్ళంతా, మా ఫ్రెండ్ అండ్ వదిన గారు అవుతారు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. అక్కడికి వస్తే బాగా పిల్లలు ఆడుకున్న తర్వాత మేము ఒక హోటల్కి వెళ్ళాము. అంటే హోటల్ కాదు, డాబాకి వెళ్ళాము. ఇక్కడ కాజు కర్రీ ఫేమస్ అన్నమాట. అందుకని మా హస్బెండ్ మా పిల్లలకి తినిపించాలి, ఒకసారైనా టేస్ట్ చూపించాలి అని చెప్పి తీసుకొని వచ్చారు. మా అమ్మ, పిల్లలు, మా హస్బెండ్, నేను వచ్చాము. ఇలా జరిగింది మా రంజాన్. థ్యాంక్ యూ సో మచ్.